జియాసాస్ ఎఫారిస్తో జియాతో వీడియో. ఒకరోజు నేను చింతలపూడి నుంచి ఏలూరు బస్సులో ట్రావెల్ చేస్తున్నా. అది ఒక ఆర్టీసీ బస్సు. ఆ బస్సు ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను, నా ముందు కూర్చున్న ఒక వ్యక్తి ఆ డ్రైవర్ మీద విపరీతంగా చిరుబుర్లాడిపోతున్నాడు. ఎక్కినప్పటి నుంచి ఆ డ్రైవర్ మీద ఎందుకో విసుగ్గా కనిపిస్తున్నాడు. ఆ విసుగుదలను తను కంట్రోల్ చేసుకోలేక ఒకనొక సందర్భంలో డ్రైవర్ మీద అరిచేశాడు. ఏమయ్యా, మనకంటే వెనకాల మొదలైన బస్సులు మనకంటే ముందుగా వేగంగా దూసుకెళ్ళిపోతున్నాయి, మనల్ని దాటుకుని వెళ్ళిపోతున్నాయి, నువ్వేంటి ఎద్దుల బండిలా బండి తోలుతున్నావు అని చెప్పేసి ఆయన్ని కసిరేసుకున్నాడు. పాప మా డ్రైవర్ ఏమీ మాట్లాడలేదు, తన పని తాను చేసుకుంటున్నాడు. అయితే అది విన్న నాకు ఒకటి అనిపించింది, ఎందుకని మనము ఆ డ్రైవర్ దృష్టిలో నుండి ఆలోచించకూడదు, ఎందుకని మనం ఆ డ్రైవర్ దృష్టిలో నుండి ఆలోచించకూడదు అని అనిపించింది. ఎవరికి తెలుసు, ఆ డ్రైవర్కి రోజంతా డ్రైవింగ్ చేసి చేసి కాలు విపరీతంగా నొప్పి వస్తుందేమో, ఆ క్లచ్లు ఆ బ్రేక్లు తొక్కలేక కొంచెం స్లోగా వెళ్తున్నాడేమో, ఎవరికి తెలుసు. ఎవరికి తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకో లేదా వాళ్ళ భార్యకో ఒంట్లో బాగాలేదేమో, కొంచెం ఆయన కూడా మనసు డల్గా ఉందేమో, ఎవరికి తెలుసు. ఎవరికి తెలుసు, ఆ డ్రైవర్కి విపరీతమైన అప్పులు ఎక్కువైపోయి మానసికంగా డల్గా ఉన్నాడేమో, ఎవరికి తెలుసు. లేదా ఎవరికి తెలుసు, ఇంతమంది ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్నారు, సుమారుగా 40 నుంచి 50 మంది ఈ బస్సులో ఉన్నారు, ఆ 40-50 ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి, కాబట్టి వీళ్ళందరినీ నేను సురక్షితంగా గమ్యానికి చేర్చాలని చెప్పి ఆయన బస్సుని స్లోగా డ్రైవ్ చేస్తున్నారేమో, ఎవరికి తెలుసు. ఇదంతా కూడా మనం పట్టించుకోకుండా కేవలం మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, మనం మన గమ్యానికి చేరిపోవాలని చెప్పేసి ఆ డ్రైవర్ మీద చిరుబుర్లాడేశాడు ఆయన. ఇది కేవలం ఆ బస్సు డ్రైవర్కి అతనికి మధ్య జరిగిన సంభాషణ మాత్రమే కాదు. ఈ పాఠాన్ని మన జీవితానికి కూడా అన్వయించుకోవాల్సిన అవసరమైతే చాలానే ఉంది. ఎదుటివారి దృష్టిలో నుంచి మనము ఆలోచించడం అలవాటు చేసుకోవాల్సిన సందర్భము, అవకాశము, అవసరము ఈ సమయంలో చాలానే ఉంది. మనము ఎదుటివారి దృష్టిలో నుండి ఒక సమస్యని కానీ ఒక సందర్భాన్ని కానీ ఆలోచించకుండా వారిని ప్రతిసారి నిందించడం అనేది మనం బాగా అలవాటు చేసేసుకున్నాం. ఈ ఉరుకుల పరుగుల జీవితం వలనో, ఈ పోటీ ప్రపంచం వలనో, లేక ఒకరిని మించి ఒకరు విపరీతంగా డబ్బులు సంపాదించేయాలని చెప్పి ఈ తాపత్రయం వలనో, ఈ ఆతృత వలనో ఏమో తెలియదు, కానీ మనలో మానవ సంబంధాలు అనేవి బాగా క్షీణించిపోయినాయి. హ్యూమన్ ఎమోషన్స్ అనేవి బాగా క్షీణించిపోయి ఒకరికి ఒకరు విలువించుకోవట్లేదు, ఒకరి దృష్టిలో నుంచి ఒకరు ఆలోచించుకోవట్లేదు. వీటన్నిటిని మనము సరిచేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. ఈ డబ్బుల కోసం ప్రాకులాట, ఈ ఆస్తుల కోసం ప్రాకులాటలో మనము మన మానవ విలువలన్నింటినీ కోల్పోయామనే సంగతిని మనము గ్రహించాలి. ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, మనము ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారి దృష్టిలో నుంచి ఆలోచించడం నేర్చుకుందాం. మన భార్యను కానీ, భర్తను కానీ, పిల్లల్ని కానీ, తల్లిదండ్రులను కానీ, లేదా మన ఆఫీస్ కొలీగ్స్ని కానీ ఏదన్నా ఒక మాట అనే ముందు మనం ఒక నిమిషం ఆలోచించడం నేర్చుకుందాం. ఎవరికి తెలుసు వాళ్ళు ఏ బాధలో ఉన్నారో, ఎవరికి తెలుసు వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారో, వాళ్ళు ఎటువంటి బాధలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో మనం తెలుసుకోకుండా వారిని సూటిపోటి మాటలు అంటే ఖచ్చితంగా వాళ్ళు బాధపడతారు. ఈరోజు నువ్వు వాళ్ళని అనేస్తున్నావు, రేపొద్దున ఎవరికి తెలుసు నువ్వే అదే సిచ్యువేషన్లో ఉంటావేమో, నువ్వే అదే డ్రైవింగ్ పొజిషన్లో ఉండుంటే నీ బాధని, నీ కష్టాన్ని తెలుసుకోకుండా నిన్ను సూటిపోటి మాటలంటే నీకు ఎంత బాధ వస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఒకరిని అంటున్నామంటే రేపొద్దున మనం కూడా అదే పరిస్థితుల్లో ఉంటామేమో. అప్పుడు నీ మనసు కనిపించదా, అయ్యో మనసులో నేను ఎంత బాధపడుతున్నానే, నా బాధను కూడా గ్రహించకుండా నిన్ను సూటిపోటి మాటలు అంటున్నారని చెప్పి నీ మనసు కూడా బాధపడుతుంది కదా. సో ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఈ గుణాన్ని అయితే నువ్వు అలవాటు చేసుకో. ఎదుటి వారిని ఒక మాట అనే ముందు ఖచ్చితంగా నేను ఒక మాట అనే ముందు ఆలోచించుకుని అనాలనేది నువ్వు నిర్ణయించుకో. ఈరోజు నిజంగా ఎవరు కూడా సంతోషంగా లేరు, ఎవరు కూడా అంత సంతృప్తిగా లేరు. ఎవరు చూసినా మానసికంగా క్షీణించిపోయే ఉన్నారు, మానసికంగా కృంగిపోయే ఉన్నారు. కాబట్టి వారు ఎటువంటి బాధలో ఉన్నారో తెలుసుకోకుండా నువ్వు వారిని ఇంకా 4 మాటలంటే వారు ఇంకా క్షీణించిపోతారేమో. ఎవరికి తెలుసు ఆ బాధలో వాళ్ళు ఏం చేసుకుంటారో. కాబట్టి ఎవరినైనా ఒక మాట అనే ముందు నువ్వు ఆ పరిస్థితిలో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకొని ఎదుటి వారిని ఒక మాట అనటం అనేది మనము నేర్చుకుందాం. ఈరోజు నిజంగా చాలామంది
ఎమోషనల్గా స్ట్రెస్ అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి మానసికంగా కృంగిపోయి చాలా బాధల్లో ఉంటున్నారు. కాబట్టి ఎవరు ఎటువంటి బాధల్లో ఉన్నారో, ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో, ఎవరు ఎటువంటి కష్టంలో ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి వారిని మనం ఇంకొక మాట అనేసి వారిని మానసికంగా ఇంకా మనం కృంగదీయొద్దు. మన మాటలు ఎదుటి వారికి ధైర్యాన్ని ఇచ్చేలా ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఈ ఎంపతి అనే ఫీలింగ్ని, ఈ ఎంపతి అనే లక్షణాన్ని మెల్లమెల్లగా నీ జీవితానికి అలవాటు చేసుకుంటావని ఆశపడుతున్నాను.